మీరు చూస్తున్న ఆ వ్యక్తి దేవరాజ్ ముఖ్యమంత్రి ముద్దుల తమ్ముడు. అందమైన ఆడపిల్లల గుండెల్లో అగ్గి రాజేసి ప్రేమ పేరుతో వాళ్ళ పెళ్లిళ్ళు దాకా తీసుకొచ్చి వాళ్ళని తల్లిలు చేసి కాల గర్భానికి వదిలేస్తున్న కాలాంతకుడు, పరమ కిరాతకుడు. గులాబీ ఎక్కడుంటే 9 అక్కడ ఉంటుంది, అమ్మాయి ఎక్కడుంటే ఈ వ్యక్తి అలా ఉంటాడు. చూడండి. వండర్ఫుల్, బ్యూటిఫుల్. నీ కంఠగాన మాధుర్యానికి నాలో కదిలే శ్వాస ఒక్క క్షణం ఆగిందంటే నమ్మాలే. మీ అభిమానానికి థ్యాంక్స్. ఇంతకీ ఎవరు మీరు? నవ మన్మధుణ్ణి, నవయుగ కథానాయకుణ్ణి, నవరసాలు పండించే నీలాంటి నాట్య మయూరికి నందగోపాలుణ్ణి, ప్రస్తుత ముఖ్యమంత్రి ముద్దుల తమ్ముణ్ణి. ముద్దు పేరు దేవరాజ్. నీలాంటి ముద్దు గుమ్మలు పిలిచే పేరు దేవా. దేవా దేవా అంటే నువ్వేనా? ఎందుకు వచ్చావు? చిలుక ఎక్కడ ఉంటే గోరింక అక్కడ వాళ్ళక తప్పదు కదా నా పంచదార చిలక. మిస్టర్ దేవరాజ్, కొత్తగా కాలేజీలోకి చేరిన సాటి స్టూడెంట్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా? చూడు అనుష, ఆడదాన్ని నైస్ గా మాట్లాడి ఐస్ చేసి లొంగ తీసుకోవడం ఈ దేవరాజ్ దినచర్యలోనే లేదు. నీ సొల్లు కబుర్లు ఆపి ఎందుకు వచ్చావో అసలు విషయం చెప్పు. ఎంత చూసినా తనివి తీరని నీ అందం నన్ను పిచ్చివాడి చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెదరించుకున్నా నా మనసు నీ వెంటే తిరుగుతుంది. నీకు సిగ్గు కాలేదు ఆ మాట అంటానికి? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. కాదన్న ఆడదాని వెంట పడటం మగా లక్షణం కాదు. చూడు అనుష, నువ్వు చెప్పేది మామూలు మనుషుల విషయంలో, కానీ అది నా విషయంలో కాదు. నేను నీ ప్రేమదాసుని, నీ ప్రేమ పరవశంలో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయాను. ఈ మాట కళ్ళల్లో ప్రతిరోజు నీ రూపమే నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను. ఈ మాట ప్రతి ఆడదాని దగ్గర చెప్పే మాటేగా, ఇందులో కొత్త ఏముంది? అనుష, ఏమిటి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఏ రోజైతే నిన్ను నేను చూశానో ఆ రోజే నా మనసు నీకు అంకితం చేశాను. వండర్ఫుల్, బాగా నాటకం ఆడుతున్నావు. ఏమిటి అనుష నువ్వు మాట్లాడేది? నీ గురించి నాకు తెలుసు బాగా దేవరాజ్. చీకటి కనిపించిన ప్రతి ఆడది చీకటి పడేవారికి నీ పడగ గదికి రావాలి, తెల్లవారిపోయేవారికి దాని బ్రతుకు తెల్లవారిపోవాలి. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు లొంగిపోవడానికి నేనంత తెలివి తక్కువ దద్దమ్మను కాదు. నా గురించి చాలా సమాచారం సేకరించావన్నమాట. నిన్ను 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 నిందించి నిన్ను నమ్మించి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ కానీ ఎలాగైనా సరే నిన్ను అనుభవించాలని డిసైడ్ అయ్యాను. కుమార్, పిచ్చి పిచ్చి వేసాలు వేసావో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. మగాడి రుచి తెలియనంత వరకేనే ఆడది రుసరుసలాడేది. అదే ఒక్కసారి మగాడికి బానిసగా ఉంటే జీవితాంతం బానిసగా ఉంటుంది.
కమాన్ ఆగు. అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలు తీస్తాను. తీస్తావా తీస్తావా తీసేయి నా ప్రాణాలు. నీ తీయని పెదాలతోటి నా పెదాలను బంధించి నీ ఎచ్చని కౌగిలిలో నన్ను ఇరికించి ఆ యవ్వన పర్వంతో నా గుండెల బద్దలు కొట్టి నా బిగి కౌగిల్లో నువ్వు బందీవయ్యి అమర సుఖాన్ని పొంది ఆ రసమయ పోరాటంలో నన్ను స్వర్గ అంచుల వరకు సాగనంపు. ఛీ, వదులు దుర్మార్గుడా. మా బావ రాగానే నీ గురించి మొత్తం చెప్పి నీ మక్కలు విరగదండిస్తాను చూడు. నీ బావ కలెక్టర్ రాకముందే నిన్ను అనుభవించే నిన్ను కుక్కలా పడి ఉంచుతాను ఎడా. ప్రియా వసుంధర ప్రేమనే వరించిరా ఓ ప్రియా మనోహర స్వాగతం స్వయంవర. మనిషి కన్న ముందర మనసు చేసి తొందర కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా. కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార. ఓ ప్రియా వసుంధర ఓ ప్రియా మనోహర అరవిరిసిన కన్నులే నీటుతున్నవి అరమరికలు వద్దని చాటుతున్నవి. తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి. నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారే ఈ వేళ. నీ చిలిపి కన్నుల కూటిలో నేనే ఉండేలా నా బ్రతుకు జతగా చేయగా వచ్చా గోపాల. కౌగిళ్ళ సంకెళ్ళు వేయనా నిన్ను శృంగార ఖైదీగా చేయనా. ఈ శిక్ష చాలంటూ చాటనా ఒప్పుకుంటాను ఈ తిథి దండన. పలక తీరి అసలు దారి తెలిసి నడిచే కుమార్. ఓ ప్రియా మనోహర ప్రేమనే వరించిరా
పుడిపుడని వాయిదా వేయనన్నది. నా దొరుకుతున్నది నాల సింగారం, ఇక తరిగి కరుగుతున్నది నాల దూరం. ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం, నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం. కృష్ణయ్య పేరున్న రాముడే సిగ్గుగిలకు పెట్టాడు వీరుడే, కాలాలు కనిపెట్టి కాముడే తన కనికట్టు చూపాడు ధీరుడే. ముంచుతున్న మంచు కరిగి పొద్దు పొడుపు వెలుగు తాకి. ఓ ప్రియా వసుంధరా, ఏమనే వరించిరా. ఓ ప్రియ మనోహర, స్వాగతం స్వయంవరా. మనిషి కన్న ముందర మనసు చేసే తొందర, కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా. కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార. ప్రియా వసుంధరా, స్వాగతం స్వయంవరా. అనూష, నా మీద చెయ్యేసిన ఆడుదానని ఆ క్షణమే అనుభవించాలని డిసైడ్ అయ్యాను. ఇక నన్ను చెంప మీద కొట్టి నాలో మగాన్ని రెచ్చగొట్టావు. ఇక నా నుండి నీ బావ కాదు కదా, నిన్ను పుట్టించిన నీ బాబు కూడా చేయలేడు. ఆ! సింహ ఒంటరిగా ఉన్న నా అనూష మీద చేయి వేయడానికి ఎంత ధైర్యంరా నీకు? మరొకసారి ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించావో నీకు ఈ ప్రపంచమే కనపడకుండా చేస్తా. రాస్కెల్! రే జయసింహ, నేనెవరో తెలుసా? రేయ్, నువ్వెవడైతే నాకేంట్రా గొట్టం? ముఖ్యమంత్రి తమ్ముడువైనా ప్రధానమంత్రి మనవడువైనా తప్పు చేసిన వాడిని తుప్పురే కొట్టడం నా హాబీ. రే కలెక్టర్, ఏ చెయ్యితో అయితే నన్ను కొట్టావో ఆ చెయ్యి బాగా గుర్తుంచుకో. రేపు కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని నువ్వు సంతకం చేయడానికి ఆ చెయ్యి ఉండదు. Mind it. ఏ పోరా! ఏయ్, ఏంటి చిన్నపిల్ల, ఇప్పుడు ఏం జరిగిందని? బావా, నువ్వు రావటం 5 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఆ దుర్మార్గం నా జీవితాన్ని. అలా ఎన్నటికీ జరగదు, జరగనివ్వను. అనూష, నీకొక విషయం చెప్పనా? చిన్నతనం నుండి మీ నాన్న నన్ను పెంచి పెద్ద చేశాడు. మీ నాన్న పోతూ పోతూ నిన్ను నాకు అప్పగించాడు. అలాంటిది నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను అనూష. అందుకే నిన్ను కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటున్నాను. బావా, ఏమిటా వరం బావా? చిన్నతనంలోనే అమ్మా నాన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి. మీ నాన్న నన్ను పెంచి పెద్ద చేశాడు. అలాంటిది నీకేమైనా అడిగితే నేను బ్రతకలేను అనుష, బ్రతకలేను. నీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకు భర్తగా లభించరా నా పూర్వజన్మ సుకృతం. బావా, ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం బావా? చేసుకుందాం, కానీ అమ్మాయి గారికి అంత తొందరగా ఉందా? నీకు మాత్రం లేదా ఏంటి? ఉందనుకో. మావయ్య కోరిక ప్రకారం నువ్వు డైలీ కాలేజీకి వెళ్ళాలి. నీ చదువు పూర్తి చేసుకొని నువ్వు డాక్టర్కి వెళ్ళాలి. అందుకే నువ్వు డైలీ కాలేజీకి వెళ్ళాలి అనుష. బావా, నేను కాలేజీకి వెళ్ళను. ఏంటి, కాలేజీకి వెళ్ళవా? ఎందుకనమ్మా? బావా,
కాలేజీకి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ రౌడీ వెధవల అల్లర్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ రాస్కల్స్ కాలేజీకి చదువుకోవడానికి రావట్లేదు, అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వస్తున్నారు. కళాశాలలు వాళ్ళ విలాసాలకు వాడుకుంటూ క్లాస్ గదులను క్లబ్ గదులుగా మార్చి తాగి తందులో ఆడుతున్నారు. అమ్మాయికి అనిపిస్తే ర్యాగింగ్ అన్న పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న లక్ష్మి బయట లాగి ఫోటోలు తీశారు. ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే ఆయన గారేమో వాడు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ గారు అబ్బాయి అంటున్నాడు. నాకు తెలుసు అనూష, ఇలాంటి కంప్లైంట్స్ నా దగ్గరికి చాలా వచ్చాయి. నేను రేపు వచ్చి మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. అవసరమైతే ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కూడా ఎదురిస్తాను. నీపై కన్నెత్తి చూసిన వాడు కళ్ళు పీకేస్తాను. నువ్వు నిశ్చింతగా కాలేజీకి వెళ్ళి నిర్భయంగా చదువుకో. నువ్వు డాక్టర్ చదువు పూర్తి చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత గొప్పదానివి కావాలి. అలాగే బావా, అలాగే బావా. నేను కాలేజీకి వెళ్ళి బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాను. తినడానికి తిండి లేక అలమటించే పేద ప్రజలకు నా వంతు సహాయం చేస్తాను బావా. అనూష, ఏంటి బావా? నిన్ను చూస్తుంటే నా మనసు ఆగట్లేదు అనూష. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ఐ లవ్ యూ అనూష.